బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొత్తూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, ఒకరి మృతి, పలువురికి గాయాలు. నాయుడుపేట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. హాజరైన చైర్పర్సన్ కటకం దీపిక. వాకాడు ప్రజా పరిషత్ కార్యాలయంలో పెన్షన్ కానుక కార్యక్రమం. హాజరైన గూడూరు శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాదరావు. తమ డిమాండ్ల పరిష్కారానికి గత 25 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకుండా పోవడం అన్యాయంగా ఉందని గూడూరు అంగన్వాడీ యూనియన్ నాయకురాలు వనజాక్షి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ సమీపంలో అంగన్వాడీ వర్కర్లు 25వ రోజు కొనసాగించారు. గొబ్బెమ్మలు పెట్టి నిరసన తెలిపారు. అర్బన్ అంగన్వాడీ వర్కర్లకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆహార ప్యాకెట్లు అందజేశారు. యూనియన్ నాయకురాలు వనజాక్షి మాట్లాడుతూ వేతనాలు పెంచాలని గత 25 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు సమ్మె చేస్తున్నారని, ప్రభుత్వం విధులకు హాజరు కాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారని తెలిపారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఎన్ని రోజులైనా సమ్మె కొనసాగిస్తామని వెల్లడించారు. ఈ నిరసనలో శివకుమార్, రమణయ్య, గోపి, హెప్సిబా, జేవీవీ సభ్యులు రామోహనరావు, పురుషోత్తం, శ్రీనివాసులు పాల్గొన్నారు. రోజు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలంటూ అందరూ కూడా మేము సమ్మె చేస్తున్నాము. 25 రోజులైనా కూడా ఇంకా ప్రభుత్వం మాకుందో ఏ స్పందన లేదు. కానీ మమ్మల్ని ఈ రోజు నుంచి విధులలో చేరకపోతే కఠిన చర్యలు తీసుకుంటాము అని ఆర్డర్స్ జారీ చేస్తున్నారు. మేము రాష్ట్రం మొత్తం లక్షల మంది ఉన్నాము. లక్షల మందిలోనూ అంతమందిని వాళ్ళు ఏమి చేయాలని చెప్పి ఇంత మహిళలు రోడ్డు మీద నిలబడి మా బాధలు మేము వెలబుచ్చుకున్నా కూడా వేతనం పెంచాలి అని చెప్పి మేము అడుగుతున్నాము. అది లేదు. గ్రాట్యుయేటీ అమలు చేయాలని చెప్పి అడిగాము. అది లేదు. ఏదైనా ఒక్క స్పందన, కనీసం ఎంత కఠినంగా ఎలా వ్యవహరించి ఇంత కఠినత్వం మహిళల మీద ఎందుకుందో ఈ ప్రభుత్వానికి అర్థం కాలేదు. ప్రతి ఒక్కళ్ళు నిద్రలేస్తే వాళ్ళు దిగులుతో ఎంత బాధతో మా బాధలు ఎట్లా వ్యక్తపరుచుకుంటున్నామో 25 రోజులుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానంలో మా బాధలు మేము వ్యక్తపరుచుకున్నా ఇంకా స్పందన లేని ప్రభుత్వం మా ఆడవాళ్ళు మహిళలు అందరూ మా అక్క చెల్లెమ్మలు అని అన్నారు. కానీ ఇంత అన్యాయమైన మా మీద చాలా ఈ నిర్లక్ష్యం మేము భరించలేకపోతున్నాము. ఇంత నిర్లక్ష్యమా మహిళల మీద అనేది మేము భరించలేకపోతున్నాము. కానీ మేము కూడా ఏమైనా కానీ ఎన్ని రోజులు మాకు ఏ విధమైన వేతనాలు పెంపు లేదా పెంచినంత వరకు మేము పోరాటం సాగిస్తాము. ఎన్ని రోజులైనా కూడా మేము కూడా వెనక్కి మాత్రం తగ్గేది లేదని ఇందుమూలంగా తెలియపరుస్తున్నాం. గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గ ఎన్నికల్లో
విధులు నిర్వహిస్తున్న సెక్టార్ ఆఫీసర్లకు వారి విధులపై గూడూరు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ట్రైనింగ్ ప్రోగ్రాం రిటర్నింగ్ ఆఫీసర్లు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో గూడూరు, వెంకటగిరి మరియు సూళ్లూరుపేట నియోజకవర్గాల సెక్టార్ ఆఫీసర్లకు ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. రిటర్నింగ్ ఆఫీసర్ కోదండరాం మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో సెక్టార్ ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండాలని, ఒక్కొక్క ఆఫీసర్కి 10 నుండి 12 పోలింగ్ కేంద్రాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో పాటించవలసిన నియమ నిబంధనల గురించి ట్రైనింగ్ ప్రోగ్రాంలో తెలియజేస్తారని, వీటిపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఓలు శ్రీనివాసులు, చంద్రముని, తహసీల్దార్లు, సెక్టర్ ఆఫీసర్లు పాల్గొన్నారు. రిటర్నింగ్ అధికారికి, జిల్లా కలెక్టర్ గారికి ఒక బ్రిడ్జ్ లాగా ఉంటారన్నమాట. పోల్ పార్టీకి, ఆర్ఓకి, పోల్ పార్టీకి, డిస్ట్రిక్ట్ కలెక్టర్కి బ్రిడ్జ్ లాగా ఉండి ఆ 10-12 స్టేట్కి సంబంధించిన అన్ని విషయాలు, ఏ విషయమైనా సరే మీరు షేర్ చేసుకుంటారు. వాళ్ళు షేర్ చేసుకుంటారు. మీరు మీ యొక్క విధులు అని కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అధికారి లేదా అబ్జర్వర్ వాళ్ళ ఫ్రీక్వెంట్ మీటింగ్ ద్వారా కూడా మిమ్మల్ని మానిటర్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీ డ్యూటీ ఎప్పుడు జనరల్గా కమెంట్ చేస్తుందంటే, ఎలక్షను షెడ్యూల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి మీ డ్యూటీ స్టార్ట్ అవుతుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ అంటాము, ఎలక్షన్ షెడ్యూల్ అంటాం కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్షన్ షెడ్యూల్, అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ షెడ్యూల్ అండ్ పబ్లికేషన్ ఆఫ్ ఎలక్షన్ నోటిఫికేషన్? ఈ షెడ్యూలు, నోటిఫికేషన్ 2 పదాలు 2 తేడాలు ఉన్నాయి. ఎవరైనా చెప్తారా? ఆ పోల్ కంటే ముందర రోజుల్లో అంటే బాగా 1 month బిఫోర్ కొన్ని డ్యూటీస్ ఉంటాయి. షేర్ డ్యూటీస్ చెప్తాము. ఆ తర్వాత జస్ట్ 1 day బిఫోర్ ది పోల్, జస్ట్ 1 day బిఫోర్ ది పోల్ ఏముంటుంది? ఆ రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంటుంది. ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మీ డ్యూటీస్ ఏముంటాయి, ఆ తర్వాత డ్యూరింగ్ పోల్ ఏముంటాయి అని 3 రకాలు డివైడ్ చేస్తారు. యూ విల్ బి ఇన్ఛార్జ్ ఆఫ్ 10 to 12 పోలింగ్ స్టేషన్స్. మీకు ఆ 10 లేక 12, అది 10 లేక 12 అంటే 10 నుంచి 12 వరకైనా కాదండి. అది కొన్ని ప్లేసెస్ 6, 7 కూడా ఉంటాయి. కొన్ని చోట్ల 13, 14 ఉండొచ్చు. అంటే యావరేజ్గా 10 లేక 11, 12 పోలింగ్ కేంద్రాలకు మీరు సెక్టర్ అధికారిగా ఉంటారు. ఆ మొత్తం ఆ సెక్టార్లో మీరు ఒక 1 or 2 hours గ్యాప్లోనే అన్ని పోలింగ్ కేంద్రాలు తిరిగేటట్టుగా కూడా ఆ రూట్ మ్యాప్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కాన్స్టిట్యున్సీ మ్యాప్ అంటే గూడూరు కాన్స్టిట్యున్సీ లేదా సూళ్లూరుపేట కాన్స్టిట్యున్సీ లేదా వెంకటగిరి కాన్స్టిట్యున్సీ, అక్కడున్న సెక్టర్ల అధికారులకి ఎంటైర్ కాన్స్టిట్యున్సీ మ్యాప్ ఇస్తూ అందులో మీ సెక్టార్ను చూపించి ఆ సెక్టార్లో మీ పోలింగ్ కేంద్రాలు కూడా లొకేషన్స్ పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది. సెక్టార్ మ్యాప్ అలాంటి కాన్స్టిట్యున్సీ మ్యాప్ మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత గూడూరు పట్టణంలోని కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ ఆర్థిక సహకారంతో రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అందజేశారు. క్లబ్ అధ్యక్షురాలు విష్ణు వందన మాట్లాడుతూ క్లబ్ సభ్యుల సహకారంతో ప్రతి నెల దివ్యాంగులకు సరుకులు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి, సుధీర్, శ్రీనివాసులు పాల్గొన్నారు. మరియు ఇన్నర్వీల్ క్లబ్ తరఫున సంయుక్తంగా ప్రతి నెల ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాము. పలసరుకులు ఇవ్వడం జరిగింది. ఈసారి డోనర్గా మా మెంబర్ అయినటువంటి సౌజన్యక్క గారు ఇస్తారు. ఆమె గత 4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా జనవరి నెలలో ఆమె డోనర్గా ఉంటున్నారు. ఆమెకు మా మహిళా మండలి ఇన్నర్వీల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మనపాటి రవీంద్ర గారి తల్లిగారైనటువంటి విక్టోరియా టీచర్ గారి జ్ఞాపకార్థము 5,000 రూపాయల సరుకు అదనంగా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు వికలాంగులకి. కాబట్టి వారికి కూడా మా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసిన శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన భక్తులు కోసం దాతల దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం వెంకన్నపాళెం గ్రామానికి చెందిన లింగంగుంట శంకరయ్య, బుజ్జమ్మ, రమేష్, రాజేష్ కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన సుమారు 500 మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. 2021 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి దాతల నుంచి ఆదరణ లభిస్తుందని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య చెప్పారు. అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు సమక్షంలో దాతలను సత్కరించారు.
వాడు కోసుకుని అక్కడ పెట్టేస్తే మనోడు నిదానంగా బాగుంటుంది. జిల్లా కోటపట్టణంలో వెలసినటువంటి కోటమ్మ తల్లి ఆశీస్సులతో కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ కార్యక్రమం చాలా చక్కగా వైభవపేతంగా ఆనందంగా జరుగుతూ ఉంది. ఎందుకనంటే ఆకలిగా ఉన్నవాడికి అంత అన్నం పెడితే అంతకన్నా పుణ్యం ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఎంత డబ్బు సంపాదించినా ఎన్ని ఆస్తులు సంపాదించినా అంత అన్నం కాడనే ఎవరికైనా సరే. జీవితాన్ని ముందుకు నడిపించేది కూడా మన ప్రకృతే. ఆ ప్రకృతిలో వచ్చినటువంటి విధానాన్ని మనం నమ్ముకొని 10 మందికి భోజనం పెడితే అంతకన్నా పుణ్యం ఏదీ లేదు. అందువల్ల మన దేవస్థానం చైర్మన్ గారు ఈ కార్యక్రమాన్ని వచ్చే ప్రతి భక్తులకి ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమం పెడితే చాలా బాగుంటుందని చెప్పేసి ఆయన మంచి సంకల్పంతో ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసి ఈనాటి వరకు 2 సంవత్సరాల 2 మాసాలు ఈ రోజుకి. కావున ఈరోజు దాతలు వచ్చి ఎంకనపాలెం వాస్తవ్యులు లింగంగుంట శంకరయ్య గారు, విద్యమ్మ గారు, రమేష్ గారు, రాజేష్ గారుల దాతృత్వంతో కొన్ని వందల మంది భక్తులు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. కావున ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందజేసినటువంటి దాతలు నిండి నూరేళ్ల ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తున్నాం. సాయిరాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు 3,000 పెంచుతూ వృద్ధులకు శుభవార్త తెలియజేశారు. ఈ పెన్షన్ కానుక అందచేత కార్యక్రమం తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని ప్రజాపరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ గోపీనాథ్ ఆధ్వర్యంలో పెన్షన్ కానుక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాదరావు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ మండలంలో నూతన పెన్షన్లు 63 మందికి అందజేస్తామని జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకుని మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా పెన్షన్ 3,000కు పెంచారని, పేద ప్రజలకు ఎల్లవేళలా ఆదుకుంటారని, ప్రజలు మళ్లీ ఆశీర్వదించాలని తెలిపారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం కొత్త పెన్షన్దారులకు నగదు అందజేశారు. చూసుకుంటాం మా నాన్నని అని చెప్పి తగులు వేసుకునే సందర్భం మనం చూస్తున్నాం. ఇప్పుడు గతంలో అయితే దూరంగా నెట్టే పరిస్థితి చూడండి ఎంత తేడా వచ్చిందో మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత. కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రిని మనం గమనించాలి. పేద ప్రజలకు ఏ ఇస్తే వాళ్ళు బాగోగులు బాగా ఉంటాయో వాళ్ళ 250 సంవత్సరానికి నేను పెంచుకుంటూ 2024 కరెక్ట్గా నేను 3,000 ఇస్తానని చెప్పాడు. ఒక్క మాట తప్పలా, ఒళ్ళు కూడా అబద్ధం ఆడు జగన్మోహన్ రెడ్డి గారు. చిన్న మాట కూడా. అందరూ అన్నారు 3,000 చెప్పేసి విడిచిపెట్టేయండి. నేను కూడా ఉన్నాను ఆ రోజు. నేను ఒక ఎంపీని కదా అప్పుడు. ఎందుకు మీరు
3,000 అని చెప్పేసి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిలో చెప్తారు మా అందరి దగ్గర, ప్రజలకు అబద్ధం చెప్తే తండ్రి బిడ్డలకు అబద్ధం చెప్పినట్టే. నేను చెప్పను, నేను క్రమేపా 4 సంవత్సరాల్లో 2,000నే 4,000గా 3,000గా నేను తీసుకువెళ్తాను అన్నాడు. మా దగ్గర సమక్షంలో జరిగిందన్న పెద్దవాడిని అందరూ తెలియజేస్తున్నారు. ఒప్పుకోలా, ఆ అబద్ధం కానీ నీతి లేని కానీ రాజకీయం ఆయన చేయడు. ప్రజాస్వామ్యంకి వద్దాం. ప్రజాస్వామ్యంకి వచ్చినప్పుడు ఆయన కొన్నాడు కదా, ఈయన కూడా కొనొచ్చు కదా. నువ్వు 23 తీసుకెళ్ళావు, నీకు అంతా కూడా తిప్పి 23 ఉన్నారు. నువ్వు కొన్నావు, 23 కొన్నారని 23 కొనేస్తే నువ్వు తప్ప ఇంకెవరు ఉండడు కదా అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్నా తెలుగుదేశం విడిచిపెడితే నా పార్టీకి వస్తే రాజీనామా చేసి రండి. చూడండి ఎంత వ్యత్యాసం. తర్వాత చంద్రబాబు ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు పెన్షన్ 60 ఏళ్ళు ఇస్తే ఈ దుర్మార్గుడైన ముఖ్యమంత్రి గారు ప్రజల వ్యతిరేకి, అది దుర్మార్గమైన రాజకీయం. ఏం చేశాడు, 60 ఏళ్ళు చేసి కరెక్ట్గా 29 లక్షల మందికి పెన్షన్కి అర్హత లేకుండా చేశాడు. ఒక్కసారి చేశాడు. చూడండి ఎంత ఎంత నీచికి రాజకీయం. ముందే నువ్వు చెప్పు, నువ్వు మేనిఫెస్టోలో పెట్టించు, నేను 60 నుంచి 60 చేస్తున్నాను అని చెప్పు. ఆ చివరిలో 4 సంవత్సరాలు 8 నెలల తర్వాత నేను ఇస్తాను అని చెప్పు. లేకుండా చక్కగా అక్కడ పార్టీలో నా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటే చంద్రబాబు గారు ఏం చేశారు, 23 ఎమ్మెల్యేలను కొనుక్కెళ్ళాడు. ఇది అవసరమా నాలో? చూడండి ఎంత నీచాన్ని. ప్రజాస్వామ్యంలో నీతి నిజాయితీ కూడా ఉండాలి కదా. నీకు అవసరం కూడా లేదు కదా, నీకు 100 ఇచ్చాడు కదా ప్రజలు, అది తీసుకెళ్ళిపోయారు. అంటే మొదటిది ధైర్యం లేదు, రెండోది ప్రజాస్వామ్యం లేదు, మూడోది అబద్ధాలు చెప్పకూడదు. ఒక నాయకుడు బిడ్డలకి ఏమన్నా తెలియచేస్తే, నానా నేను సాయంకాలం తెస్తాను, ఒక మిఠాయి తెస్తాను అంటే ఎప్పుడన్నా తీసుకురావాలా, తీసుకురాలేకపోతే నానా రేపు చేస్తానని చెప్పాలి తప్ప ఏమీ లేకోకుండా అబద్ధాలు ఆడేయడం. అది వెంటనే 600 హామీలు ఇచ్చేసాడు, పక్కన. తర్వాత ప్రజాస్వామ్యంలో కీలకమైనది ఏమిటంటే మేనిఫెస్టోని చూసే గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా, ఒక వయోవృద్ధుడు ఏమనుకుంటాడు, నాకేమి ఇస్తున్నాడు, చంద్రబాబు వస్తే ఏమిస్తాడు, జగన్ గారు వస్తే ఏమిస్తాడు అని చెప్పి చూసుకుంటారు. 14లో ఏం చేశాడు, చాట భారతం అంతా వేసేస్తే పాపం నమ్మేసి ఓట్లు వేశాడు. 2000 పెంచేస్తానంటే పాపం నమ్మేసి ఓట్లు వేశారు. వయసు 60 ఏళ్ళు వైఎస్ రాజశేఖర్ గారు పెడితే 60 ఏళ్ళు ఉంచుతారనుకున్నాం మనం. వచ్చిన తర్వాత పనికి మళ్ళా చంద్రబాబు ఏం చేస్తారు, రాజకీయం నానా వ్యక్తిని అంటుంది, దయచేసి ఎవరు అనిత భావించవద్దు. నువ్వు కరెక్ట్గా చెప్పావు కదా, నువ్వు 2000 అన్నప్పుడు మొట్టమొదటి నుంచి రోజు కూడా ఇవ్వాలి కదా. నువ్వు 4 సంవత్సరాల 10 నెలలు నువ్వు ఈకోకుండా 1,000 రూపాయలు ఇచ్చి 2 నెలలకు ఇంకా వస్తుందనగానే ఎన్నికలు నువ్వు ఆ మాట అన్నావంటే అది ఎంత అబద్ధమయ్యా, ఎంత నీచి రాజకీయమయ్యా నువ్వు చేసేది. సరే, ఆ తర్వాత 19 నుంచి 24 వరకు చూస్తున్నాం. అంతకుమునుపు రాజశేఖర రెడ్డి గారిని కూడా మనం చూసాం, అంతకుమునుపు చంద్రబాబుని కూడా మనం చూసాం. మనం ఎవరిని ఏమి దూషించవద్దు, ఎవరు ఏమి చేశారని మాత్రం బహిరంగంగా తెలియని విషయాలు నేను మాట్లాడను. అంతకు మునుపు ఉన్నప్పుడు ధైర్యం అంటూ లేదు ఈ చంద్రబాబుకి. ఏ రోజు కూడా నేను ధైర్యంగా పోరాడతా, ఒక నాయకుడు ఉండవలసిన లక్షణంలో ఏది లేదు ఈ దగ్గర. మొదటి ధైర్యం లేదు. పోయినసారి బీజేపీతో వచ్చాడు, మళ్ళా బీజేపీని తిట్టాడు. 2019 నుంచి 1999 వరకు బీజేపీ సహాయంతో ఉన్నాడు. 2004లో ఓడిపోయిన తర్వాత
నేను పెద్ద తప్పిదనం. ఏ తప్పిదం చేసాడట? ఆయన వాడిందంటే హిమాలయాలు ఉంటుంది కదా, అంత పెద్దది, అంత తప్పు చేశాడట. ఏమయ్యా 5 సంవత్సరాలు సిగ్గు శరం తప్పకుండా వాళ్ళ బీజేపీ వాళ్ళతో నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు కదా, అది మంచో చెడో నువ్వు ప్రయాణం చేసావు కదా, అలాంటప్పుడు నేను హిమాలయ అంత పెద్ద తప్పు చేశానని చెప్పేసి అన్నవాడివి, సరే బాగా ఉంది. మళ్ళా 14 ఎందుకు వెళ్ళావు? అది ఒక ధైర్యము లేదు, ఒక నీతి లేదు. నువ్వు చెప్పినప్పుడు వెళ్ళకోకుండా ఉండు. తర్వాత ప్రజాస్వామ్యం ద్వారానే మనం అందరూ ఉన్నాం. నేను ప్రజాస్వామ్యం ద్వారానే అయ్యాను, అందరూ ప్రజాస్వామ్యం ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా అలాగే అయ్యారు. మీరు 14లో వాకాడు ప్రజలు ఏం చేశారు? చక్కగా ఇద్దరికి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా మా వైఎస్ఆర్ పార్టీ గెలిపించారు, ఎంపీగా నన్ను గెలిపించారు. నేను పెద్దవాడిని, జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు కష్టం తెలిసిన వ్యక్తిని, నా నాయకులు విలువ తెలిసిన వ్యక్తిని. ప్రజలు ఓట్లు పార్టీకి వేసే గౌరవనీయులు వాకాడు ఎంపీఓ గోపి గారికి, పార్టీ ప్రారంభించిన మొట్టమొదటి నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కారకులైన సీనియర్ నాయకులు కోటిరెడ్డి గారికి, రవీంద్ర గారికి అనుకోని విధంగా నేను ఇక్కడ గబుక్కుని రావడం జరిగింది కనుక రేపు ఎల్లుండి ప్రోగ్రాము నా మిత్రుడు విజయవాడలో చనిపోవడం వల్ల వెంటనే వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది కనుక నేను చెప్పిన వెంటనే ఎండిఓ గారి చక్కటి కార్యక్రమం చేసి మా ముఖ్యమైన నాయకులు భక్తవత్సల రెడ్డి గారు, రంజన్ రెడ్డి గారు వీళ్ళు వారు రాలేకపోయారు. అది నేను ఒప్పుకుని రావడం జరిగింది. వారిని కూడా నేను గుర్తు చేసుకుంటూ, దాంతోపాటు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, వాకాడు ప్రజలకు చేతులు జోడించి నా తరఫున, వైఎస్ఆర్ పార్టీ తరఫున, జగన్ గారి తరఫున మీ అందరికీ చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంత తక్కువ కార్యక్రమంలో ఎండిఓ గారు ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు, ప్రెస్ వాళ్ళు కూడా ఇంత తొందరలో వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం 14 నుంచి 19 వరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం కొత్తూరు జాతీయ రహదారి వద్ద లారీని ఓ ప్రైవేట్ బస్ ఢీకొన్న సంఘటనలో ఒక మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఛత్తీస్గఢ్ నుండి తిరుమల వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లుగా విశ్వసేన్ అనే బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ఉన్న ప్రయాణికులకు 4 స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహంతో పాటు క్షతగాత్రులను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి పెళ్లకూరు పోలీసులు తరలించారు. అడవురుండేదా పక్క ఈ పరుపు ఒకరవ లాగు హలో ఆధార్ కార్డు అడవా అనుకుంటే బాగా అనుకోవద్దా కొంచెం చెప్పాయా దీన్ని పట్టుక గుడి మీద తట్టు వదిలే చాలు. మళ్ళీ క్రెయిన్ రావాలి కదా దీని లాగే ఆరాం చేసి దానికి వెళ్ళండి, దాని కాదు తొక్కి కల్లి పేర్కొన్నాయా కాలు పెట్టుకో, ఒక కాలు పెట్టు వచ్చేరా ఫస్ట్ లేపాలి ఇంకా అన్నా నడు పైకి లేకున్నా పెట్టుకున్నా కదలకుండా నువ్వు స్టార్ట్ చేయనా
ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ కటకం దీపిక అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 26 అంశాలతో అజెండాను కమిషనర్ శ్రీనివాసరావు కౌన్సిల్ సభ్యులకు చదివి వినిపించారు. ఈ క్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపికతో మాట్లాడుతూ నాయుడుపేట మున్సిపాలిటీలోని అన్ని వార్డులను అభివృద్ధి చేసే విధంగా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లుగా తెలియజేశారు. పలువురు కౌన్సిలర్లపై ఆమె మండిపడ్డారు. ప్రాథమిక కేసులు మరియు తదుపరి అత్యవసరం దృష్ట్యా నామినేషన్ పత్రిక చేతులు కౌన్సిల్ వారు అనుమతించుకోవడం జరిగింది. నాయుడుపేట పురపాలక పనులు మోహన్వార్ తోట డోర్ నెంబర్ 5/130 నుండి డోర్ నెంబర్ 5/128 వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేయవలసిందిగా శ్రీ కమిషన్ వారు చైర్మన్ అనుమతి కోవడం అయింది. నాయుడుపేట పురపాలక పనులు స్వలంబించినందుకు విచారణ పురపాలక కౌన్సిల్ కి 10 లక్షలు ఇచ్చి నాకు 5 లక్షలు ఇచ్చారు. 5 లక్షలు ఏమైంది సమాధానం చెప్పాలి. మన కొట్టు వరకు తీస్తే బాగుంటుంది నా ఉద్దేశం. డివైడర్ లేదు, చిన్న రోడ్డు అని ఆ రోజుల్లో కట్ల అక్కడ మధ్యలో బైకులు పార్కింగ్ ఉంది. మన రోడ్లు చాలా చిన్నవి. ఇప్పుడు హాస్పిటల్కి పోయేదానికి కూడా చనిపోతే అంతకుముందు ఏదో ఒక గుర్తుగా అక్కడక్కడ పెడుతున్నారు. చనిపోయింది ఎవరికైనా బాధే కానీ మరి ఈ రోజు మనం దాని గురించి ఎందుకున్నా ఇక కౌన్సిలర్ 1 లక్ష రూపాయలు యాడ్ చేస్తాం. ఇంకా ఎక్కడ అడిగా నేను కౌన్సిలర్ ఇచ్చారు. మీ కౌన్సిలర్ మీరు ఎవరో చెప్తే నాకు చేసేయండి. నా వాడు పోలేకపోతున్నాను. మెసేజ్ పెట్టండి. అది మీరేమో తప్పలేదా? ఇది దాదాపు అందరూ ఆ షాప్ ఉన్న వాళ్ళందరూ దాదాపు ఒక 60-70 మంది సంతకం పెట్టించిన కాగితం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్తూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, 1 మృతి, పలువురికి గాయాలు. నాయుడుపేట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. హాజరైన చైర్పర్సన్ కటకం దీపిక. వాకాడు ప్రజా పరిషత్ కార్యాలయంలో పెన్షన్ కానుక కార్యక్రమం. హాజరైన గూడూరు శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాదరావు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.